మీకు ఒక పాత జోక్ చెప్తాను. ఇక్కడ సికింద్రాబాద్లో జయసుధ అని ఒక సినిమా ఆవిడ పోటీ చేసింది, అప్పుడెప్పుడు గెలిచిన తర్వాత ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పింది, నేను గొర్రెల ఓట్లతోనే గెలిచాను అని. అంటే ఓట్లేసిన హిందువులు కౌంట్ కాలేదు కదా, ఓట్లేసిన హిందువులు ఎదవలనే కదండి. సో కాబట్టి హిందువులు సెలెక్టెడ్గా ఉండాలి. నేను ఒక వీడియో చూశాను, అమెరికాలో ఒక పెద్ద పందుల గుంపు ర్యాలీ చేస్తుంది. అక్కడ ఉండేటువంటి వాళ్ళ జాతి వాళ్ళకి చెబుతూ, మీరు హిందువుల దగ్గర ఏమి కొనకండే అని నేను స్టేటస్ కూడా పెట్టాను. ఇప్పుడు ఉమ్ము పోస్తున్నారు వీళ్ళు, హిందువులు ఎవరు అన్నిట్లో దేంట్లో ఉమ్మే ఉచ్చ కూడా కలుపుతారు వీళ్ళు, మలం కూడా కలుపుతారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళ దగ్గర కొనకుండా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. మన దగ్గర ఎందుకు కొనద్దు అన్నారు? ఓ దొంగోని దొంగ అని చెబుతామని. సో కాబట్టి ఈ విధ్వంసం జరగడానికి కారణం ఏంటంటే వారి మస్తకం పాడైపోవడానికి కారణం పుస్తకం. మనం పరిశీలించాల్సింది ఆ పాద మస్తకం అమ్మా. కాబట్టి ఇలాంటివి జరగడానికి కారణం ఆ చేసినోడు తప్పు కాదు, అలాంటి పిచ్చోళ్ళు హిందువుల్లో కూడా కొందరు తయారవ్వాలి. అంటే మనం కూడా అలానే చేయాలంటారు. ఇప్పుడు నువ్వు ఉపన్యాసం ఇస్తే ఏం పని అవుతుందా చెప్పు? ఎన్ని ఉపన్యాసాలు ఇచ్చాం, అది ఆ క్షణానికి వదిలేసి వెళ్ళిపోతాం కదా. అవును కదా. అవును.